హలో గైస్. ఈరోజు మనం ఏంటంటే లైక్ ఎట్లా అంటే మార్కెట్‌ల ఎట్లా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక సింపుల్‌గా అంటే చాలా నీట్‌గా చెప్తా సింపుల్‌గా. ఓకేనా? ఒకటి ఆహ్, ప్రీవియస్ హిస్టరీ, రిపీట్ హిస్టరీ అనేది ఒకటుంటది. ఫస్ట్ హిస్టరీ ఏంటి అనేది చూద్దాం. ఈ ఏరియా, ఈ జోన్‌ల హిస్టరీ ఏం జరిగింది? ఇక్కడ కంప్లీట్‌గా బయింగ్ ఉంది. ఓకేనా? హెవీ బయింగ్ వచ్చింది. ఓకేనా? ఇంత బయింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చాలామంది బయింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎప్పుడు ఆ తప్పు చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ హిస్టరీ అనేది మీకు ఓకే. ఏమంటారు, చాలా ఓవర్ బాట్ ఏరియాకి వెళ్ళిపోయింది కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు సేల్ సైడ్‌కి ఎంట్రీ ప్లాన్ చేయాలి. సేల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే సింపుల్. ఇక్కడ ఏం చేసాం, ఒక కన్సాలిడేషన్ జరిగింది మార్కెట్‌లో. ఏంటిది? కన్సాలిడేషన్. ఓకేనా? కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ జరిగి వాలిడ్ క్యాండిల్ అంటే ఎంట్రీ ప్రైస్ యాక్షన్ ఒక ఎంట్రీ క్యాండిల్ ఏది అంటే ఓకే, ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్. ఓకేనా? షూటింగ్ స్టార్ క్యాండిల్‌ల ఎంట్రీ అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ఎట్లా అంటే మనం ఏం చేద్దాం, షార్ట్ సైడ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ క్యాండిల్ యొక్క క్లోజింగ్‌ల ఎంట్రీ తీసుకుందాం. క్లోజింగ్‌లో ఎంట్రీ తీసుకొని దీన్ని ఏం చేద్దాం, స్వింగ్‌లోకి పెడదాం. స్వింగ్‌లోకి ఎందుకు పెట్టినా అంటే రీజన్ చూడండి, సింపుల్. ఇక్కడ దాని తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ క్యాండిల్ హై పెట్టుకుందాం. ఓకేనా? హైలో స్టాప్ లాస్ పెట్టినాం. ఓకే. స్వింగ్‌లోకి ఎందుకు తీసుకున్నా అంటే సింపుల్. ఇక్కడ మీకేందంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఎక్కడే సేలర్ లిక్విడిటీ ఇది. ఏంటిది? సేల్ సైడ్ లిక్విడిటీ. దీన్ని ఏమంటారు? సేల్ సైడ్ లిక్విడిటీ. ఓకేనా? సేల్ సైడ్ లిక్విడిటీ. ఓకే. సేల్ సైడ్ లిక్విడ్ ఇక్కడ చూడండి. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేల్ సైడ్ లిక్విడిటీ. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, అదే మ్యాజిక్ మరి ఇక్కడ. ఓకేనా? ఇది సేల్ సైడ్ లిక్విడిటీ. చలో, మళ్ళీ ఇది కూడా సేల్ సైడ్ లిక్విడిటీ. మళ్ళీ ఇంకెక్కడ, ఇక్కడ కూడా సేల్ సైడ్ లిక్విడిటీ. చూసారు కదా, ఇన్ని ప్లేస్లలో ఏముంది? సేల్ సైడ్ లిక్విడిటీ. సేల్ సైడ్ లిక్విడిటీ అంతా ఎవరు హంట్ చేయాలి? అది సేలర్ హంట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి అంతా బయ్యర్ వచ్చిండు, కానీ బయ్యర్ యొక్క లిక్విడిటీ అనేది ఏమైంది? సేల్ సైడ్కి ఎనర్జీ అనమాట, సేలర్కి ఒక ఎనర్జీ. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేనేమంటా అంటే ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రీప్లే బార్తో ఎట్లా టెస్ట్ చేద్దాం అనేది చూడండి. ఇక్కడ నా ఎంట్రీ ఏ క్యాండిల్? కన్సిడర్డ్ క్యాండిల్ మీద ఎగ్జాక్ట్లీ నేను అక్కడనే స్టార్ట్ చేసిన. ఓకేనా? ఏదైతే ప్రైస్ యాక్షన్ కన్సిడర్ చేస్తామో ఆ ఒక క్యాండిల్ పైనే డ్రా చేసిన. ఓకేనా? ఆ క్యాండిల్ ఏది? ఇగో ఇది, ఈ క్యాండిల్. ఓకేనా? షూటింగ్ స్టార్. ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ కొట్టినాము, స్టాప్ లాస్ పైన పెట్టినాము. అక్కడ నుంచి ఏం జరిగింది అనేది రీప్లే బార్తో చూద్దాం మనం. ఓకేనా? అంటే ఇవన్నీ హంట్ చేసిందా లేదా, అంటే సేలర్ ఇవన్నీ లిక్విడిటీ హంట్ చేసిండా లేదా అనేది చూసుకుందాం. ఓకేనా? మార్కెట్ అంటేనే ఒక ఏమంటారు, ఒక ఫ్యూయల్‌తో నడుస్తది. బండి, మీకు కార్ గానీ, బండి గానీ, జనరేటర్ గానీ, లేకపోతే ఏమంటారు, హ్యూమన్ బాడీ తెలుసు కదా, ఫుడ్‌తో ఎట్లా నడుస్తదో అట్లా ఇక్కడ కూడా ఏందంటే లిక్విడిటీ. సేలర్ లిక్విడిటీ, బయ్యర్ లిక్విడిటీ ఉంటది. ఇక్కడ యాక్చువల్లీ ఏందంటే బయ్యర్స్ యొక్క స్టాప్ లాసెస్ గానీ, రీ ఎంట్రీస్ గానీ, లేకపోతే ప్రాఫిట్స్ బుకింగ్ గానీ ఇక్కడ అయిపోతాయి. ఓకేనా? అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతది? ఈ సేలర్ హంటింగ్ చేస్తా ఉంటాడు. ఇగ సేలర్, ఇక్కడ నుంచి సేలర్ యాక్టివేట్ అయిపోతాడు. ఓకేనా? సో అది ఎట్లా జరిగిందనేది రీప్లే బార్ త్రూ చూద్దాం మనం. తీసుకున్నాము. రీప్లే బార్ తీసుకున్నాము. 1x స్పీడ్ పెట్టుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఆ క్యాండిల్‌ల అంటే ప్రీవియస్ క్యాండిల్ చూద్దాం. ప్రీవియస్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుందాం. కొట్టినాం. కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఆ బార్‌ని ప్లే చేద్దాం. ఎట్లా జరిగింది అంటే డ్రామా అంటే మీకు ఆ క్యాండిల్ యొక్క మన ప్రైస్ యాక్షన్ గానీ, లేకపోతే మార్కెట్ పైన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు లర్న్ చేసుకున్న తర్వాత మీకు మార్కెట్ అనేది ఎంత సింప్లిఫైగా అర్థమైతది అనే విధానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? ఇంకోటి, ఈ స్ట్రాటజీ ఉంది కదా, ఈ ప్రవీణ్ సెట్ ఫర్ ట్రేడింగ్ ప్రవీణ్, ఈ స్ట్రాటజీ మీకు అన్ని ప్లేస్‌లలో ఇది కనిపియకపోవచ్చు. ఎందుకంటే మీరు షాక్ అయిపోతారు. ఇది మా దాంట్లో రావట్లేదు ఎందుకు అని. ఇది మేము ఆల్రెడీ కోడింగ్ త్రూ డెవలప్ చేసిన అంటే కంప్లీట్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీలో లైక్ ఎట్లా అంటే ఇవన్నీ ఉంటాయి. ఈ పేరు ఇది గానీ, ఈ ఇండికేటర్లు గానీ, ఇక్కడ ఒకనా ఈ ఇండికేటర్ 3 ఇండికేటర్లు ప్లస్ ఇక్కడ ఒక ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఇక్కడికొస్తే సేల్ చేయి, ఇక్కడికొస్తే బై చేయి అన్నట్టు. ఇదంతా మేము సెటప్ చేసుకున్నాం. ఇది ఒక 6 మంత్స్ ఒక ఎఫెక్ట్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మీరెందుకంటే దానిపైన ఎక్కువ ఫోకస్ ఇది ఉంటేనే మాకొస్తదేమో, ఇది ఉంటే మీకు కాదు. ఇది మా దగ్గర ఉన్నది. ఓకేనా? మీరు మీ దగ్గర లేకపోయినా కూడా ట్రై చేసుకోవచ్చు. అది నేననేది. సో డన్. ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకేనా? ఏం జరిగిందో చూద్దాం. చలో, ప్రైస్ యాక్షన్‌లో క్యాండిల్ ఎంట్రీ అయినాం. అక్కడ నుంచి ఏమైంది, షార్ట్ పడుతుంది. ఓకేనా?
ఇది నేను ఏం చెప్తా అంటే 100% మీరేం చేయాలంటే ఒక 200 డేస్ అట్‌లీస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ఏదో ఎవడో చూపిచ్చేసిండు ధన్మని ఎంట్రీ అయిపోదాము అనడం కాదు. ప్రతీది, ప్రతి ఎలిమెంట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ దగ్గర ఒక సైకిల్ ఉంది. మీ దగ్గర ఫస్ట్ కాళ్ళతో నడుస్తారు. సైకిల్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని రోజులు టైం పడతది. దాని తర్వాత టూ వీలర్ ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని రోజులు టైం పడతది. ఓకేనా? దాని తర్వాత ఫోర్ వీలర్‌కెళ్తే టైం పడతది. ఓకేనా? అట్లనే మీకు ప్రతీది ఏది యాడ్ ఆన్ అయినా గూడా మీరు ప్రాక్టీస్ చెయ్యాలె. చూషిర్రా? ఇప్పుడేం జరిగింది? సేలర్ లిక్విడిటీ అంతా కంప్లీట్‌గా హంట్ అయింది. మనం ఎట్లా ప్లాన్ చేసుకున్నామో అక్కడి వరకు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది? మళ్ళా కన్సాలిడేట్ జరిగింది చూషిర్రా? ఇక్కడ మళ్ళా కన్సాలిడేట్ జరిగింది. కన్సాలిడేట్ ఎందుకు జరుగుతది? ఏంటిది అనేదే లిక్విడిటీ. ఓకేనా? ఇదంతా ఒక దగ్గర ఇది ఒక లిక్విడిటీ పూల్. ఇదొక లిక్విడిటీ పూల్. ఓకేనా? ఎక్కువ సేపు ఎక్కడైతే లిక్విడిటీ స్ట్రక్ అయితదో అంటే బయింగ్, సేలింగ్, బయింగ్, సేలింగ్, బయింగ్ దాన్ని లిక్విడిటీ పూల్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు బార్ అనేది ఎట్లా రియాక్ట్ అయింది? ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చూసిర్రు గదా! ఓకే. డన్ గైస్. మంచిగా ఇట్లనే నీట్‌గా ప్లాన్ చేసుకోండి. బట్ ప్రాక్టీస్ చేయకుండా మీరు ఏమి చేయొద్దు. చేసినా గూడా ఏమి గారు. ఉన్న డబ్బులని ఊడగొట్టుకుంటారు. అంతే. దట్స్ ఇట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.